సేవ చేయాలంటే చంద్రబాబుకే సాధ్యం. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. రాష్ట్రంలో పేద ప్రజలకు సేవ చేయాలంటే కేవలం చంద్రబాబు నాయుడికే సాధ్యమని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక పక్క సంక్షేమం ఇంకో పక్క అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రజల మనసులో శాశ్వతంగా ఉండిపోయారన్నారు. తన జీవితంలో పేద ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ప్రతినిత్యం సంక్షేమం అభివృద్ధి కోసం తప్పించే ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఎంపీ పరిధిలోని నియోజకవర్గాలకు సంబంధించిన చెక్కులను బాధితులకు అందజేయటం జరిగింది. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను అని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. 1,20,21,000 చెక్ ఈరోజు అన్నింటికి హైయెస్ట్ చెక్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడవలూరు మండలానికి చెందిన మూటుకూరు గ్రామానికి చెందిన దేవరపల్లి సింధూరి ఈమెకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ఈ పేషెంట్కి హై ఫీవర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆమెకి 9,21,000 ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వబడింది. అన్నవరపు నర్సయ్య, మంగార సాయిదేవ్ ప్రసాద్, గబ్బా సుజనమ్మ, పాలెపు సురేష్ ఊటుకూరు, గోళ్ళ గిరిబాబు పాటూరు, శ్రీనివాసులు పోతిరెడ్డిపాలెం, నాటారు వెంకయ్య రామతీర్థం, కొండపూడి బాలకృష్ణ రామచంద్రాపురం, కాకు వెంకయ్య, నాగభూషణమ్మ అన్నారెడ్డిపాలెం, కాకు వెంకయ్య ముండలపూడి, తుమ్మలచెర్ల పూర్ణచంద్రరావు, చిల్లకూరు శ్రీనివాసులు రెడ్డి, బ్రహ్మదేవారు చిల్లకూరు చిడువేల వెంకటరమణయ్య ముదవర్తి, బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు, నక్కా వెంకయ్య మినగల్లు, రావు అందరు ఫోటోలే కదా, అలగారు రాణమ్మ చౌకచర్ల, మోర్ల మల్లికార్జున అన్నారెడ్డిపాలెం, కొరికల టీవీ జాన్ కలవ కాగోలు, దేవరపల్లి సింధూరి, పుట్ట వెంకటేశ్వర్లు గార్తెలు తిన్నారు. ఓకే మేడం, అన్నం సీనయ్య, ఫస్టే చెప్పిన తీయద్దండి అని, పెళ్లకూరు సురేష్ అన్నారెడ్డిపాలెం, పంజేడు, ఓకే మేడం, బాలాకవి కోయూరు, జొన్నవాడ సీతమ్మ పెనుబల్లి, చేప్రోలు శ్రవంత్ కుమార్, చేప్రోలు జనార్దన్ అన్నారెడ్డిపాలెం,
అంత ముందుకు పెట్టబాకండి కొంచెం. అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ చూసారు ఇక్కడ 17 నెలల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, రాష్ట్రం ఎంతో దుర్భిక్షంలో ఉంటే దాన్ని ఎలా చెప్పాలంటే మనం అసలు ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని వికాసం వైపు అడుగులేపిస్తూ తీసుకెళ్తూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మానవతా దృక్పథంతో ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ఈ 17 నెలల్లో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 18 సార్లు మనం పేదలకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 18వ ఈరోజు 86 చెక్లు ఇచ్చాం, 1,10,00,000కి. మొత్తం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ తీసుకుంటే ఈ 17 నెలల్లో 18 సార్లు 5,53,00,000 పేద ప్రజల కోసం ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మానవతా దృక్పథంతో ప్రజలు కష్టాలు చూసి ఒకవైపు వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో బిల్లులు కట్టుకోలేక, కొంతమంది అయితే ఈరోజు ఒక బ్రెయిన్ స్ట్రోక్, ఎక్కువ జ్వరం వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ఒక అమ్మాయికి ఇంకా కూడా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. హయ్యెస్ట్ చెక్కు 9,20,000 ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అలాగే ఇంకొకరికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది, కోమాలో ఉన్నారు, వాళ్ళకి 6 లక్షల చిల్లర ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకరికి 8 లక్షల చిల్లర. ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అదే కాకుండా ఈ డబ్బులు కట్టుకోలేక వాళ్ళు హాస్పిటల్కి డబ్బులు కట్టలేక ఇంకా ఇబ్బందులు పడుతున్నా అది తెలుసుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎవరైతే పెడుతున్నామో రిలీఫ్ ఫండ్స్ కోసం వాళ్ళకి తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంతమంది పేద ప్రజల్ని ఆదుకున్న మానవతా దృక్పథం ఉన్న ముఖ్యమంత్రి మనకు దొరకడం నిజంగా మన అదృష్టంగా మనం భావించాలని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా మన ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఈరోజు 4 చెక్లు ఇవ్వడం జరిగింది, 14 లక్షలు. అదే కాకుండా టోటల్ చెక్స్ ఇప్పటి వరకు ఎంపీ కాన్స్టిట్యున్సీలో 49 చెక్లు ఇవ్వడం జరిగింది, 1,07,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఎంపీ గారి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని మనమందరము కలిసి ఆయన్ని ఎంచుకున్నందుకు మనందరికీ న్యాయం చేస్తున్నారు అని చెప్పి ప్రజలు తెలుసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు హరికుమార్ రెడ్డి, జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గం. ఇటీవల మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందు ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నానని చెప్పి ఎప్పుడో వినబడేదే, పేపర్లోనో టీవీలోనో చూసేవాళ్ళమే. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ చెక్కులు పండగలాంటి వాతావరణంలో జరుగుతూ ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అయితేమి, ఎల్ఓసీలు అయితేమి, ఎల్ఓసీల ద్వారా ఎంతో మందికి ప్రాణదాతలు అవుతున్నారు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు. అలాగే ఆపరేషన్ అయ్యి దిక్కుదోచని పరిస్థితుల్లో అప్పులు పాలైన వారికి ఉపశమనంలాగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రతి నెల 100ల సంఖ్యలో ఇవ్వడం జరుగుతోంది. కేవలం జనసేన పార్టీ తరఫున మేము ఇప్పటికీ 10 చెక్కులు ఇప్పించడం జరిగింది. ఒక ఎల్ఓసీ ద్వారా 10 లక్షల రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో, వేమిరెడ్డి అర్జున్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈదూరు వర్షిత్ అనే అబ్బాయికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించి ప్రాణదాతలు అవడానికి కూడా మాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. అలాగే ఈరోజు గంగపట్నం గ్రామానికి చెందినటువంటి కటారు చార్మిడి అనే వ్యక్తి 5 సంవత్సరాలుగా ఒక ఆపరేషన్ చేయించుకొని అప్పటి వైసీపీ నాయకుల దగ్గర ఇళ్ల చుట్టూ తిరిగితే
వాళ్ళు పేపర్లు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్లై చేసింది కూడా లేదు. తర్వాత వాళ్ళు వచ్చి ప్రశాంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర వచ్చి మొరపెట్టుకుంటే ఇలా జరిగిందమ్మా అంటే వాళ్ళు తక్షణమే స్పందించి ఎమ్మెల్యే గారు వాటిని సీఎం ఆఫీస్కి పంపించి ఈ దినాన 3,19,000 రూపాయల పైచీలుగా ఇప్పించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ముందంజలో కోవూరు నియోజకవర్గం ఉన్నందుకు, వాళ్ళల్లో మేము కూటమిలో భాగస్వామిగా ఉన్నందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. అలాగే గంగపట్టణానికి చెందినటువంటి తుమ్మల నారాయణ గారికి కూడా సుమారు 40,000 రూపాయల చెక్కు, గండవరానికి చెందిన లక్ష్మీ గణేష్ గారికి 40,000 రూపాయల చెక్ కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పెట్టింది పేరు నెల్లూరు జిల్లాలో ఏకైక వ్యక్తులు ఎవరున్నారంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు. వారికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ తరఫున మేము అండదండలు అందిస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేసుకున్నాం. మాది పంచాడు. మా ఆయనకి 2 సంవత్సరాలు అయింది యాక్సిడెంట్ అయ్యి. సంవత్సరం క్రితం మేము సీఎం ఫండ్కి పెట్టాము. రేషన్ కార్డులు అవి సరిలేక వెనక్కి వచ్చేసాయి. మేడం గారికి చెప్తే మేడం అన్నీ చూసి మాకు 7 లక్షలు చెక్ ఇప్పించినందుకు మేడంకి ధన్యవాదాలు. మౌలి అనే అబ్బాయి మా పంచాడు గ్రామానికి మాకు దగ్గరుండి అన్నీ చూసి మేడం దగ్గరకు తీసుకొచ్చి చేపించాడు అన్ని. నా పేరు కటార్ చార్మిడయ్య. నాకు కాలు ఆపరేషన్ చేశారు 5 సంవత్సరాల నాడు వైసీపీ ప్రభుత్వంలో. కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన హరిరెడ్డి గారు ఆయన తరఫున నాకు చెక్కు మేడం ద్వారా మాకు చెక్కు పంపించారు. 3,19,000. నా పేరు దేవరపల్లి శ్రీనివాసరెడ్డి. నా కూతురికి బాగలేంది, హై ఫీవర్ వచ్చేసి బ్రెయిన్ కొద్దిగా ఇబ్బంది అయింది. దానివల్ల ఇప్పుడు మేడం గారు మంచి సహాయం చేశారు. 9,20,000 చెక్ ఇప్పించారు. నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి.